నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైసీపీలో ఇన్ఛార్జీల నియామకం నానా రచ్చకు కారణమవుతోంది. ఒక్కో నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను 2-3 సార్లు మారుస్తుండటంతో కేడర్ అంతా అయోమయానికి గురవుతోంది. పక్కాగా ఇతనే మీ ఇన్ఛార్జ్ అని చెప్పేందుకు వైసీపీ అధిష్టానం ధైర్యం చేయడం లేదు. దీంతో ఇన్ఛార్జీలు కూడా గందరగోళానికి గురవుతున్నారు. మరి వైసీపీ హైకమాండ్ దీనిపై దృష్టి సారిస్తుందా? కేడర్లో కన్ఫ్యూజన్ను పోగొడుతుందా? వైసీపీలో సమన్వయకర్తల నియామకాలు ఆషామాషిగా జరిగిపోతున్నాయా, లేకపోతే వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టించుకుంటున్నారా అన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. 2-3 అభ్యర్థులను పరిశీలించిన తర్వాత చివరికి గుంటూరు లోక్సభ అభ్యర్థిగా కిలారి రోసయ్యను ఖరారు చేశారు. ఆయన కూడా ఇంకా పూర్తి స్థాయిలో చురుగ్గా ప్రచారంలోకి దిగలేదు. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆయన ఇంకా పూర్తిగా కనెక్ట్ కావడం లేదు. ఆయన కొనసాగుతారా, మార్పులుంటాయా అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో డబ్బులు ఖర్చు పెట్టుకునేందుకు రోసయ్య వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలపై అస్పష్టత కొనసాగుతోంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కొనసాగుతారా, లేక మరొకరికి అవకాశం ఇస్తారా అనే గందరగోళం నెలకొంది. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సత్తెనపల్లిలో అవకాశం ఇస్తారని అంటున్నారు. చివరికి అంబటి రాంబాబును గుంటూరు ఎంపీగా నిలబెట్టినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ సీటు ఆశించిన మేయర్ కావటి మనోహర్ నాయుడిని ఇప్పుడు 3 నెలల తరువాత చిలకలూరిపేటకు మార్చడం విడ్డూరంగా ఉందని వైసీపీ నాయకులు వాపోతున్నారు. సహజంగా రాజకీయాల్లో లోకల్ అనే నినాదంతో గెలిచేవారిని చూశామని, కానీ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మార్పులు జరగడం ఈసారి ఎన్నికల్లో విచిత్రంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి వైసీపీ అధిష్టానం దీనిపై సీరియస్గా దృష్టి సారిస్తుందా లేదా అన్నది చూడాలి.